రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్, మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా వరికి నేనైతే మొదటి స్ప్రే అయితే చేస్తున్నానండి. ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజుతోటి అయితే మా వరి నాటు వేసి అయితే దాదాపుగా నెల మీద ఒక 2 నుంచి 3 రోజులు అవుతుందన్నమాట. అయితే మనకు కొద్దిగా అక్కడక్కడ మనకు మొగిపురుగు అనేది అటాక్ అవుతుంది. మనకు మొగిపురుగుని అటాక్ అవుతుంది కాబట్టి మనకు నియంత్రణ చేయకపోతే మనకు లోపల మొగిలో ఉన్నటువంటి మొగి ఎండి చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇట్లనే ఉంటే మాత్రం మనకు చాలా తీవ్రంగా డ్యామేజ్ అవుతుందన్నమాట. అందుకే నేనైతే మొగిపురుగుకు అలాగే మనకు తెగులు మందు కూడా కొంచెం తెగులు అక్కడక్కడ కూడా కనిపిస్తుంది. తెగులు మందు కూడా స్ప్రే చేద్దామని అయితే పురుగు మందు తెగులు మందు కాంబినేషన్లో నేనైతే స్ప్రే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా వరి పొలంలో ఉండడం జరిగింది. చూసినట్లయితే మనకి ఇక్కడ ఆకుముడత అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇది ఆకుముడత మనకు చూడొచ్చు. ఆకు అనేది చుట్టుకొని పోయింది. కొన్ని సందర్భాల్లో మనం ఈ ఆకును విప్పచేసి చూస్తే కలర్లో ఒక చిన్న పురుగు ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకు ఇక్కడ మొగి పురుగు అటాకింగ్ ఇక్కడ చనిపోతుంది. చూడండి, ఇది మనకి చనిపోతుంది. ఇది పట్టి లాగితే మాత్రం ఇట్లా లాగి రావడానికి కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మొగి అనేది చనిపోతుంది. మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఎండిపోవడం వల్ల మనకు ఇట్లా చూడండి పీక్తే పైకి వచ్చేస్తుంది. ఇట్లా పీక్తే పైకి వచ్చేస్తుంది, మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇది మనకు ఒక మొగి ఎండిపోతే ఏమవుతుందంటే పిలకలు ఇక నెక్స్ట్ స్టెప్లో మనకు దాని నుంచి ఇంకా వేరే పిలకలు అయితే రావన్నమాట. మొగి పురుగు ఇక్కడ కూడా మనకు పోతుంది, అంటే అక్కడక్కడ పోతుంది. మనకు మొత్తానికైతే ఓవరాల్గా క్రాప్ అయితే మంచిగానే ఉంది. మొగి పురుగు నియంత్రణ అనేది మనం సకాలంగా చేయకుంటే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు మొగి పురుగుని నియంత్రణ చేస్తేనే మనకు వచ్చే పిలకలు కూడా ఇంకొన్ని పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. మొగిలో చనిపోతున్నాయి అనుకోండి, ఒక మొగి చనిపోతే ఇంకో పిలకలు కూడా రావడం అనేది ఆగిపోద్ది అనమాట. ఎందుకంటే మనకు మనకు మొగి నుంచి వెళ్ళి అది బలంగా తయారవి ఆరోగ్యంగా, అంటే దాని యొక్క డ్యూరేషన్ పెరుగుతుంటే మనకు పిలకలు రావడం అనేది జరుగుతుంది అనమాట. అందుకనే నేనైతే అక్కడక్కడ మనకు మొగిపురుగు అనేది కనిపించింది. అందుకే నేను వెంటనే గ్రహించి నేనైతే ఈ మందులు అయితే తీసుకురావడం జరిగింది. మీరు కూడా మొగిపురుగుకి ఎలాంటి మందులు స్ప్రే చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మనకైతే మొగిపురుగుకి అయితే దాదాపుగా అయితే చాలా వరకు అయితే మందులు అయితే ఉన్నాయి మనకు. ఎందుకంటే నేను దీన్నే తీసుకురావడం పర్టికులర్గా, ఎందుకంటే మనకు రిజల్ట్ అనేది మనకు తొందరగా రావడం జరుగుతుంది. మనకు వేరే కొరాజన్ కానీ మనకు నెక్స్ట్ పోతే మనకు బేర్ వాళ్ళది కూడా మనకు ఉన్నాయి కొన్ని, అలాగే మనకు సీజెంటా వాళ్ళది కూడా ఇన్సిపియో ఉన్నది, వేరే కూడా ఉన్నాయి. కాకపోతే అవి రేట్ ఎక్కువ అనమాట. అందుకనే ఇది ఎక్కువ రిజల్ట్ రేటు అంటే ఇది మనకు కేజీ 1450 రూపాయలు పడినా కానీ మనకైతే ఇది మంచిగా స్పాట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అందుకని నేను తీసుకురావడం జరిగింది అనమాట. మనకు ముఖ్యంగానైతే ఈ మందు అయితే మనకైతే ఆకుముడతను కూడా నియంత్రణ చేయడం జరుగుతుంది. మరి అలాగే మనం ఆకుల మీద ఏమైనా లద్దె పురుగు అలాంటిది ఏమైనా ఉంటాయి కూడా మనకైతే పోవడం జరుగుతుంది అనమాట. నేనైతే స్ప్రే చేస్తున్న మందులో వచ్చేసి మొదటి మందు వచ్చేసి మనకు ధనుకవారి కెల్డాన్ అనమాట. మనకి ఇది కేజీ 1450 రూపాయలు పడింది. మనకైతే ఇది మంచి బ్రాండెడ్ అనమాట. మనకు దీంట్లో కాటాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీ ఉండడం జరుగుతుంది. మంచి మందు. దాదాపుగా రైతు మిత్రులందరూ అయితే చాలా వరకు అయితే ఈ మందునే స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే నేనైతే మనకు వేరే బ్రాండ్ ఉంది కానీ మనకైతే కొంచెం ఇది మంచి బ్రాండ్ అని అయితే నేనైతే దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మనకు తెగులు మందు చూసుకున్నట్లయితే స్వాల్ వాళ్ళది మనకు టర్ఫ్, మనకు కార్బనిజం 12% ప్లస్ మాంకో జబ్బు 63% ఉండడం జరుగుతుంది. ఇది మనకు తెగులు నియంత్రణ మందుగా పనిచేస్తుంది. ఏమైనా అగ్గి తెగులు అలా మా ఆకుల మీద అలాంటి కొంచెం పండు బారినట్టు కానీ కొద్దిగా ఏమైనా ఉన్నా కానీ మనకైతే పోవడం జరుగుతుంది. అంటే కొద్దిగా తెగుళ్ళు అయితే పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు 1 మంత్ అవుతుంది కాబట్టి మనకైతే ఈ మందు పనిచేస్తుంది. అలాగే కాటాప్ కూడా మనకు 50 ఎస్పీ కూడా మనకు 1 మంత్ అవుతుంది కాబట్టి స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కొద్దిగా లేత దశలో స్ప్రే చేస్తే మాత్రం మనకైతే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ మందు తక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ఏమంటే కొద్దిగా వరకు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. అయితే మనకి ఇది డోస్ వచ్చేసి దాదాపుగా 300 గ్రామ్స్ నుంచి వెళ్ళి 350 వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి దాదాపుగా మనం 3 ఎకరాల వరకు అయితే స్ప్రే చేయొచ్చు అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా మనకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి ఏమైనా వర్షాలు వస్తే మనకు మళ్ళీ స్ప్రే చేసిన అంటే వర్షాలు వచ్చినాయి అనుకోండి, మనం ఏమవుతుందంటే స్ప్రే చేసింది మొత్తం వృధాగా పోతుంది. కాబట్టి నేనైతే మన గమ్ అయితే తీసుకురావడం జరిగింది, స్ప్రెడరు. ఇది కూడా దొనుకోవాలదే వెట్ సిట్. అంటే మనకి ఇది దొరికింది స్ప్రెడరు. అంటే నేను ఎప్పుడు షాప్లో ఏంటంటే ఇదే ఉందన్నమాట, వేరే బ్రాండ్ లేదు. అయితే వేరే తీసుకుందాం అనుకున్నా కానీ ఎప్పుడు ఇదే స్ప్రే చేస్తున్నా మంచిగా వర్క్ చేస్తుందని నేనైతే దీనే తీసుకురావడం జరిగింది. ధనుకా కెల్డర్ అనేది మనకు జపాన్ టెక్నాలజీతో తయారు కావడం జరిగింది. అలాగే ఈ మందు వచ్చేసి ఏంటంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా మనకు రైతుల మన్ననలు అయితే పొందినది చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కువ శాతం రైతులు అయితే మనకు ఈ కెల్డానే స్ప్రే చేయడం జరుగుతుంది.
ఈ మందు కూడా మనకు మంచిగా వర్క్ చేస్తుంది. అందుకనే రైతులు అయితే ఎక్కువ శాతం మనకు ఈ మందునైతే స్ప్రే చేయడం జరుగుతుందన్నమాట. వరిలో అనేది మనకు మొదటి స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒకవేళ నారుకు కనుక మనం ఈ 3G కానీ 4G కానీ గుళికలు కనుక వేయకపోయినట్లయితే మనకు మొదటి స్ప్రే అనేది దాదాపుగా ఖచ్చితంగా 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యన అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఇవి గుళికలు మాత్రం వాడకపోతే మాత్రం ఖచ్చితంగా మొగిపురుగు అటాకింగ్ అనేది దాదాపుగా 100% మనకు ఫీల్డ్లోనే అయితే కనిపిస్తుంది. ఇది ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించండి. ఎందుకంటే మొదటి స్ప్రేలో మనం అంటే అది ఏదైనా కావచ్చు, మందు ఏదైనా కావచ్చు, కాస్ట్లీ నాకు తెలిసి ఈ దశలో ఏంటంటే కాస్ట్ తక్కువగా అయినా పర్వాలేదు, కానీ మనకు స్ప్రే చేసేటటువంటి కరెక్ట్ టైంలో మనం ఇన్ టైంలో స్ప్రే చేయాలన్నమాట. మనకు చాలా రకాల మందులు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మార్కెట్లో మనకైతే చాలా రకాల మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నటువంటి మందుల కాంబినేషన్, అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా స్ప్రెడర్ కూడా ఖచ్చితంగా కలుపుకోండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మనకి ఏదైనా వర్షాలు వచ్చినట్లయితే చాలా వరకు అయితే ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి రైతు మిత్రునికి అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో అంటే మనకు లాస్ట్ ఇయర్లో మనం చేసినటువంటి వీడియోలో కూడా చెప్తున్నాం, స్ప్రెడర్ అయితే ఖచ్చితంగా కలుపుకోండి. ఎందుకంటే మనకు ఆకుల మీద పడ్డప్పుడు ఈ కెమికల్స్ అనేది ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏంటంటే మనం ఈ వర్షం కూడా వస్తే మాత్రం వితిన్ 2 hours తర్వాతకి వర్షం వచ్చినా కానీ మనకి ఏం కాదనమాట. ఆ విధంగా పనిచేయడానికి అయితే మనకు స్ప్రెడర్ అయితే పనిచేస్తుంది అనమాట. మనకు ఈ ధనుక వెట్ సీట్ అనేది మనకు 250 ml మనకైతే 450 రూపాయలు అయితే పడిందనమాట. నేను అంటే లాస్ట్ మనకు స్ప్రే చేసినప్పుడు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే నేనైతే దీని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇదైతే మంచి మందు ఫ్రెండ్స్. మీరైతే అంటే ఇన్ టైంలో స్ప్రే చేసుకోండి. అది ఏ మందు అయినా కావచ్చు. మనకు ముగిపురికి సంబంధించిన మందులు మనకు చాలా వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్ అయితే రాబోతాయి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోలు అయితే రావడం జరుగుతుంది. వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ నేనైతే మనకు కెల్డాన్ 50 SP అనేది మనకు ముగిపురుగుకు అలాగే మనకు ఆకుచుట్టు పురుగుకి అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ మనం స్ప్రెడర్ని కూడా కలుపుతున్నాం. మనకు స్ప్రెడర్ అనేది మనకు అంటే మంచిగా అంటే ఆకుల పైన రసాయన మందు పడ్డప్పుడు ఆకులు అంటి పెట్టుకోవడానికి ఇది స్ప్రెడర్ అయితే మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ధనుక వాళ్ళది వెట్ సీట్ అనమాట. నెక్స్ట్ మనం ఇక అగ్గి తెగులుకు మనకు ఉన్న తెగులుకు ఉంటే మాత్రం పోవడానికి అయితే మనం ఇది టర్ఫ్ అనేది మనకు స్వాలో టర్ఫ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో కార్బనిజం 12% ప్లస్ మాంకోజెబ్ 63% ఉండడం జరుగుతుంది. ఇది అయితే మనకు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మనకు తెగుళ్ళకైతే ఇదైతే మంచిగా పనిచేస్తుంది అనమాట. కొద్దిమంది రైతులు అయితే మనకు యూరియాలో కలిపి కూడా చల్లడం జరుగుతుంది. మనకు దాదాపుగా దీనైతే మనం ఈ కార్బనిజం మాంకోజెబ్ అనేది ఎకరాకు దాదాపుగా ఒక 400 grams వరకు అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అంటే 350 నుంచి 400 grams వరకు అయితే మనకైతే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మేము ఫస్ట్ స్ప్రేలో అయితే నేనైతే ఈ మందులను అయితే కాంబినేషన్గా స్ప్రే చేస్తున్నాను ఫ్రెండ్స్.